రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశాన్ని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన చెరుకూరి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. స్థానిక జేఎన్ రోడ్ నందు గల చెరుకూరి కళ్యాణ మండపం నందు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశాన్ని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుందని, ప్రజల ఆకాంక్షల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తి హక్కు దేశానికే దిక్సూచి అయిందని తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారందరి ఆశీస్సుల వల్లే ఇంతటి భారీ విజయాన్ని సాధించానని, ఎన్డీఏ కూటమి సభ్యుల సహకారం మరువలేనిదని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అని, ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగుతుందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందిస్తామని తెలిపారు. విజయంలో కీలక పాత్ర పోషించిన సుమారు 700 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలను, యూనిట్ ఇన్ఛార్జీలను, బూత్ ఇన్ఛార్జీలను, ముఖ్య నాయకులను దుస్సాలువాతో సత్కరించి ప్రతి ఒక్కరికి మొక్కను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, రాష్ట్ర రైతు నాయకులు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, నున్న కృష్ణ, కురుకురి కిషోర్, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, చెల్లుబోయిన శ్రీనివాస్, దండముడి ప్రసాద్, కామిని భాస్కర్ చౌదరి, పండూరి అప్పారావు, బొప్పన నాగేశ్వరరావు, తలారి మూర్తి, నిమ్మలపూడి రామకృష్ణ, ప్రత్తిపటి రామారావు చౌదరి, శీలం గోవింద్, రొంపిచెర్ల యాంటోనీ, షేక్ సుభాన్, పితాని శివరామకృష్ణ, బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, దారా అన్నవరం, నిమ్మలపూడి గోవింద్, పిల్ల తనూస, గంగిన జాహ్నవి, కొయ్యను కుమారి, గొందెసి మాధవీలత, మన్యం నాగేంద్ర, వాసంశెట్టి నాగబాబు, గుత్తుల కృష్ణ, వరగోగుల వెంకటేశ్వరరావు, భీమరిశెట్టి రమేష్, ముమ్మిడిదేవి నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, పాతూరి రాజేష్, మర్రెడ్డి రమేష్, ఉండవెల్లి బంగారాజు, దేవల్ల రాంబాబు, వట్టికూడు దత్తుడు, బోరుసు వెంకటేశ్వరరావు, అన్నందేవుల కోదండరాముడు, కొత్తపల్లి శ్రీరామ్ తదితరులు ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, తాడేపల్లి నాగరాజు, రాయుడు సునీల్, చౌడాడ లాజర్, పడమట వరప్రసాద్, చిలుకూరి ప్రభాకర్, నిమ్మా లోకేష్, నమ్మి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బలం బలగం కార్యకర్తలు.
లక్షలాది కార్యకర్తల బలంతో 1982లో మహానుభావుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశాన్ని ముందుకు నడపడంలో వీర సైనికుల్లా పోరాటం చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయబాట ఎగురవేయడానికి ప్రధాన కారకులు ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ గెలుపు ఓటములను లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు వాళ్ళని సన్మానించుకోవడం మా బాధ్యత. వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా దొంగలబాధ్యతనంతో పతనమైపోయాడు జగన్మోహన్ రెడ్డిని చూసాం. దానికి భిన్నంగా కార్యకర్తలను గౌరవించడం, కార్యకర్తలకు విశేష సేవలు అందించడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేసిన లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. నా ఎన్నికల్లో 82 నుంచి పనిచేస్తున్న అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నవయువకులు అందరూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతోమంది కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పనిచేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం. అలాగే పెద్దలను కూడా పిలిచాం, వారు అతిథులుగా పిలిచాం. ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి, పేదరిక నిర్మూలన వాళ్ళ కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవబోతున్నాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితి చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరి చేయడానికి టైం సరిపోవడం లేదు. చెప్పినవన్నీ అమలవుతున్నాయి. రాబోయే 6 నెలల్లో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఎంతోమంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా విశేష కృషి చేశారు. వారు కూడా ఎదురొడ్డారు. ఒక దుర్మార్గ పరిపాలనకు ఎదురొడ్డి పోరాటం చేశారు, ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల మీద పోరాటంలో ముందున్న పాత్రికేయ మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మేము అందరం అభినందిస్తున్నాం, సన్మానిస్తున్నాం. వారి కృషిని లెక్కబెట్టి రాబోయే రోజుల్లో వారికి తగిన అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అయ్యి 2009లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచింది. దానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తల్ని ఈ విజయం మొన్న అందిన 2024 విజయం తర్వాత ఈ 64,000 అత్యధిక మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా మన ప్రీతమ నేత గోరంట్ల బుచ్చి చౌదరి గారిని 7వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అంతా కూడా మా క్యాడర్దే. అలాంటి క్యాడర్ని మనం ఎంత మంచి విజయం అందుకున్నాక వాళ్ళందరినీ పేరు పేరున అభినందించి వారు పడ్డ కష్టాన్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళనే కాదు, గత 40 సంవత్సరాలుగా గోరంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలన్నింటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయంలో పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన గోరంట్ల బుచ్చి చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలామంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇవాళ చూస్తే సుమారు 1,50,000 పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కుటుంబంలో 4, అంటే సుమారు 4 లక్షల మందిని సుమారు 20 ఏళ్ల క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు తదనంతరం సుమారు 10 నుంచి 15 లక్షల మందికి ఇవాళ సొంత ఇల్లు ఉండి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి కేవలం మన గోరంట్ల బుచ్చి చౌదరి గారి వల్ల జరిగింది. ఇప్పుడు కూడా ఆయన 7వసారి అయినా సరే నెక్స్ట్ 4 ఏళ్ళలో ఒక విజన్తో అందరినీ డెవలప్, ఈ రాజమండ్రి రూరల్ని స్టేట్లోనే నెంబర్ 1 స్టేట్గా, నెంబర్ 1 నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు ఉత్తేజంగా, అంటే వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే కార్యాచరణ ఉన్నారు. అదే భాగంలో వారి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఇచ్చేసిన మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, మిత్రపక్షాల నేతలు అందరికీ కూడా మా నమస్కారం.